అందరూ ఒక మైనస్ పవర్ గ్లాసెస్ ప్లస్ పవర్ గ్లాసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఒక 45-50 ఇయర్స్ అయిన తర్వాత ఈ ప్లస్ పవర్ గ్లాసెస్ ఉన్న వారికి ఏమి అంటే వారి కన్నులు ఏదైతే ఉందో సైజు అనేవి కాస్త చిన్నగా ఉంటాయి. అంటే ఇందులో ఏంటి అంటే యాంగిల్స్ అనేది ఉంటుంది అనమాట. కంటి లోపల ఒక ద్రవం ఉత్పత్తి అవుతూ ఉంటుంది, దాన్నే ఏక్వస్ హ్యూమర్ అంటాం. ఇది సీలరీ బాడీ నుంచి ఉత్పత్తి అయ్యి ఒక యాంగిల్ ఆఫ్ ది ఐ అని అక్కడ ట్రబిక్యులర్ మెష్ వర్క్ ఉంటుంది అనమాట. సో ఈ యాంగిల్స్ అన్నవి ఈ ప్లస్ పవర్లో ఉన్న వారికి కాస్త నేరోగా ఉంటాయి అన్నమాట. ఇలా నేరోగా ఉండడం వల్ల వారికి ఒక రిస్క్ ఫ్యాక్టర్, గ్లకోమా రిస్క్ ఫ్యాక్టర్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. నేరో యాంగిల్ గ్లకోమా ఆర్ యాంగిల్ క్లోజర్ గ్లకోమా అంటారు అనమాట. ఇలా ఉంటుందంటే ఒక ఫిల్ట్రేషన్ యాంగిల్ ఇలా ఉంటుంది అనమాట. అవి ఈ ప్లస్ పవర్ ఉన్న వాళ్ళకి కంటిలో స్పేస్ తక్కువ ఉండడం వల్ల అవి ఐరిస్ కనుపాప అనేది కాస్త ముందర తోసుకుపోయి ఇక్కడ ఉన్న ట్రబెక్యులర్ మెష్ వరకు మనకి ఒక డ్రైనేజ్ ఏరియా అనేది బ్లాక్ అయిపోతూ ఉంటుంది. సో దీనివల్ల తెలియకుండా అప్పుడప్పుడు చాలామంది మైగ్రేన్ అని బాధపడుతుంటారు, కానీ అది చాలా వరకు మైగ్రేన్ కాదనమాట. ఈ యాంగిల్ క్లోజర్ అటాక్స్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. సో అలా యాంగిల్ క్లోజర్ అటాక్ వచ్చినప్పుడు సడన్గా హెడేక్ వచ్చేసి మన కంటి లోపల ప్రెషర్ పెరగడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు మన ఈ రెటినా నుంచి మనకి మెదడుకు వెళ్ళి ఆప్టిక్ నర్వ్ అనేది ఉంటుంది. సో ఈ ఆప్టిక్ నర్వ్ అనేది మెల్లమెల్లగా ఇట్లా క్షీణిస్తూ వచ్చి కంటి చూపు పోయే అవకాశం ఉంటుంది. సో ఈ ప్లస్ పవర్ ఉన్నవాళ్ళు యాజ్ పర్ ద బుక్ అయితే ఎస్ యూ కంటిన్యూ టు వేర్ ద గ్లాసెస్ అని చెప్తూ ఉంటారు, కానీ బట్ మా ఎక్స్పీరియన్స్లో ఈ ప్లస్ పవర్ ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ప్లీజ్ దయచేసి మీరు ది అర్లియస్ట్ ఈ లెన్స్ అనేది తీపిచ్చేసుకొని ఒక బైఫోకల్ లెన్స్ ట్రైఫోకల్ లెన్స్ పెట్టుకుంటే మీకు ఒక కంటి నరం పైన ఒక సేఫ్టీ మార్జిన్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అనమాట. సో ఇలా డిలే చేసుకుంటే కొద్దీ మనకి మీకు ఒక ఈ యాంగిల్ క్లోజర్ రిస్క్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది అఫ్కోర్స్ మీరు పీరియాడిక్గా ప్రతి సంవత్సరం చెక్ చేసుకుంటాను అంటే బాగానే ఉంటుంది, అది దట్స్ ఎ గుడ్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. కానీ మనము ఎప్పుడు అటాక్ వస్తుంది ఎప్పుడు అటాక్ రాదు అనేది మనం దాన్ని ప్రెడిక్ట్ చేయలేం. దీనికి సాధారణంగా లేజర్ ఐరిడాటమీ అని చేస్తూ ఉంటారు. లేజర్ ఐరిడాటమీ అనేది ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఒక ప్యూపిల్ బ్లాక్ అంటే కనుపాప మనకి యాంటీరియర్ చేంబర్ అండ్ పోస్టీరియర్ చేంబర్ అనేది కంట్లో ఉంటాయి అన్నమాట. ఈ పోస్టీరియర్ చేంబర్ నుంచి ఈ ఏక్వస్ అనేది యాంటీరియర్ చేంబర్కి డ్రైన్ అయ్యి అక్కడ నుంచి ఈ ట్రబెక్యులర్ యాంగిల్స్లో ఈ ట్రబెక్యులర్ మెష్ వర్క్ నుంచి కంటి నుంచి ఈ ఫ్లూయిడ్ అనేది డ్రైన్ అవుతూ ఉంటుంది. ఈ పోస్టీరియర్ చేంబర్ నుంచి యాంటీరియర్ చేంబర్కి వెళ్లకుండా ప్యూపిల్ అనేది కనుపాప బ్లాక్ అవుతుంది అనమాట. అలా బ్లాక్ అయినప్పుడు మాత్రమే ఈ లేజర్ ఐరిడాటమీ అనేది పనిచేస్తూ ఉంటుంది. కానీ ఈ సబ్ క్లినికల్ అటాక్స్ ఏవైతే యాంగిల్ క్లోజర్ అటాక్స్ అయితే ఉన్నాయో వాటిని ప్రివెంట్ చేసే కెపాసిటీ ఈ లేజర్ ఐరిడాటమీ ట్రీట్మెంట్కి ఉండదు. సో మనము సింప్లెస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ఆ యాంగిల్స్ని ఓపెన్ అప్ చేసుకోవాలి. అది ఎలా జరుగుతుంది అంటే నార్మల్గా మనకి ఉన్న హ్యూమన్ లెన్స్ అనేది 4 to 5 mm థిక్నెస్ ఉంటుంది, 3.5 to 5 అనుకోండి. సో మనం ఏదైతే మనం ఆపరేషన్ చేసేసిన తర్వాత ఈ న్యాచురల్ లెన్స్ తీసేసి మనము ఈ ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ పెడతామో దే ఆర్ జస్ట్ 1/2 mm థిక్, less than 1/2 mm అంటే 500 microns 400 microns లోపలే ఉంటాయన్నమాట. అంటే ఈ యాంగిల్స్ పూర్తిగా ఓపెన్ అప్ అయిపోయి ఈ యాంగిల్ క్లోజర్ అటాక్స్ రిస్క్ అనేది దాదాపుగా తగ్గిపోయి ఉంటుంది. సో ఇక్కడ మనం ట్రబెక్యులర్ మెష్ వర్క్ ఆల్రెడీ పాడైపోయి ఉంటే మనము మళ్ళీ దానికి ఎవాల్యుయేట్ చేసి ఏం ట్రీట్మెంట్ చేయాలని నెక్స్ట్ ఫర్దర్గా ఆలోచించాలి. అలా కాకుండా మనము దీన్ని ప్రివెంటివ్గా మనకి ఈ యాంగిల్ క్లోజర్ అటాక్స్ మనకి తెలియకుండా జరిగేదాన్ని మనం నివారించుకోవాలి అంటే మనం ఈ లెన్స్ 4 to 5 mm ఉన్న మందం ఉన్న న్యాచురల్ లెన్స్ని తీసేసి ఈ 1/2 mm ఉన్న ఇంప్లాంట్స్ పెట్టేసుకుంటే మనకి యాంగిల్స్ ఓపెన్ అయిపోయి మనకి ఒక ఫ్రీ ప్యాసేజ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ మచ్ సేఫర్. సో ఎవరైతే ఇది ఎలా డాక్టర్ గారు మేము ఇది ఎలా గుర్తించాలి అంటే మైనస్ పవర్ అన్నవి ఏమి అంటే మనం ఏదైనా మన అద్దాలు బయటికి తీసినప్పుడు మనం ఏదైనా చూస్తే అవి చిన్నగా కనపడతాయి. సో ప్లస్ పవర్ అన్నప్పుడు సోడాబుడ్డి అద్దాలని సాధారణంగా అంటుంటాం. ప్లస్ పవర్ అఫ్కోర్స్ మీ ప్రిస్క్రిప్షన్ చూస్తే అర్థమవుతుంది. అటువంటి వారందరూ ఇలాంటి ఎగ్జామినేషన్ చేసుకొని వాళ్ళు అట్ ది అర్లియస్ట్ ఈ బైఫోకల్ ఐవేలో ట్రైఫోకల్ ఐవేలో వాళ్ళకి ఏది సూట్ అవుతుందో అది పెట్టుకుంటే వాళ్ళకి ఈ యాంగిల్ క్లోజర్ అటాక్స్ అనేది వచ్చే రిస్క్ని మనం జీవితాంతం తగ్గించగలుగుతాం.